పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కాంగ్రెస్ స్ట్రీట్ ఫైట్ సక్సెస్. రాహుల్ గాంధీ చేపట్టిన వీధి పోరాటం జాతీయ రాజకీయాల్లో హైలైట్ అయిందా? లోక కళ్యాణ్ మార్గ్లో సంచలన వార్త అయిందా? నీట్ పరీక్షలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీపై. నీట్ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజ్ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీస్ లాఠీకి నిరసనగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన వీధి పోరాటం జాతీయ రాజకీయాల్లో హైలైట్ అయింది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధానమంత్రి నివాసం వెలుపల ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే వంటి అగ్రనేతలు కలిసి ఆయన చేపట్టిన ఈ ఆకస్మిక ధర్నా సుమారు 3 గంటల పాటు కొనసాగింది. వివాదం ముదరడంతో పీఎంఓ ప్రతినిధిగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కలిసి నిరసన స్థలానికి చేరుకొని రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. పార్లమెంట్లో నీటి వ్యవహారంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ధర్నా విరమించాలని ప్రధాని కార్యాలయం నుంచి హామీ ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీ తన డిమాండ్లకు మరింత పదును పెట్టారు. హోంమంత్రి అమిత్ షాల రాజీనామాతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ తొలగింపు వంటి 5 స్పష్టమైన డిమాండ్లను ఆయన ముందుంచారు. అధికార యంత్రాంగం, విపక్ష నేతల నడుమ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. హై సెక్యూరిటీ జోన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులో తీసుకొని అక్కడి నుంచి తరలించారు. రాహుల్ను పోలీసులు లాక్కెళ్తున్న దృశ్యాలు, రోడ్డుపైన బైఠాయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీధి పోరాటం ద్వారా రాహుల్ గాంధీ రాజకీయంగా వ్యూహాత్మక విజయం సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లక్షలాది మంది బాధిత విద్యార్థులు, యువత ఆందోళనను నేరుగా ప్రధాని నివాసం వరకు తీసుకెళ్లడంలో ఆయన సఫలమయ్యారు. పార్లమెంటు లోపలే కాకుండా ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పోరాడే ప్రతిపక్ష నేతగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని గంటల తరబడి ఆత్మరక్షణలో పడేలా చేయడంలో ఈ నిరసన విజయవంతమైంది. అత్యంత నాటకీయ ధర్నా ఎలా జరిగింది అంటే వివరంగా చెప్తున్నాయి. ముఖ్యంగా అటు దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ఆకస్మిక ధర్నా తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు ప్రధాని నివాసం దిగ్బంధానికి యత్నించారు. నీటి అక్రమాలపై చర్యలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పాటు అమిత్ షా కూడా విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యత తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రధాని నివాసానికి చేరుకునే ప్రధాన రహదారులపై కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రధాని కార్యాలయం తరఫున నిరసన స్థలానికి చేరుకున్నారు. స్వయంగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన మంత్రి జితేంద్ర సింగ్ ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. హై సెక్యూరిటీ జోన్ అయిన ప్రధాని నివాస ప్రాంతం వద్ద నిరసనలు తెలపడం భద్రతా నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి చర్చలకు రావాలని రాహుల్ గాంధీకి సూచించారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం పార్లమెంటు పరిధిలోని మాట్లాడడానికి సిద్ధంగా ఉందని మంత్రివర్గ స్పష్టం చేశారు. అయితే కేంద్ర మంత్రి రాకతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది. మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాల తీవ్రతరం చేశారు. విపక్ష నేతల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను వాడుతుందని, ప్రజా సమస్యలపై ప్రధాని నేరుగా సమాధానం చెప్పే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి భద్రతా బలగాలను భారీగా తరలించడంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దేశ రాజధానిలో అత్యంత కీలకమైన ప్రాంతంలో కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నాతో ఢిల్లీ పోలీసులు తీవ్ర అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ప్రధాని నివాసానికి వెళ్లే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని కాంగ్రెస్ మండిపడుతుండగా, హై సెక్యూరిటీ ప్రాంతంలో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాటకాలాడుతుందంటూ అధికార బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పోలీసులు బలవంతంగా వారిని తరలించే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.